to us, the things that we can see, the things that we can hear, are our responsibility. చూడండి, మనకి కనపడనివి, మనకి వినబడేవి మనము తెలుసుకునే బాధ్యత మనపై ఉంది. We can only act on things that we can see, right? మనము చూడగలిగినవి, అర్థమైన వాటి మీదే మనం పని చేయగలుగుతాం. Right? You know, we moved to, Pastor Jess and I, we moved to India in 2010, the end of 2010. ఈ యొక్క 2010 ఆఖరి సంవత్సరం ఆఖరుకు నేను పాస్టర్ జెస్ భారతదేశం రావడం జరిగింది. In 2010, when I came here, I think it was maybe in February, God showed me that He wanted me to be back in this country. 2010 ఫిబ్రవరి ఆ మాసం వచ్చేసరికి దేవుడు మా ఇరువురిని కూడా భారతదేశంలో ఉండమంటున్నారని నాకు అర్థమైంది. I was enjoying my life in America. అమెరికా దేశంలో నా జీవితాన్ని సుఖవంతంగా జీవిస్తున్నాను. I knew the comforts of my life were much better over there than they are here. ఇక్కడ భారతదేశంతో పోల్చుకుంటే అమెరికా దేశంలో చాలా సుఖవంతంగా నా బ్రతుకు ఉందని నాకు బాగా తెలుసు. I had many prospects of what I could do over there. నేను అక్కడ చేసుకోవడానికి నాకు ఎన్నో అంశాలు సిద్ధంగా ఉన్నాయి. So I couldn't see myself coming to India because that's what I was planning over there. ఆ యొక్క అమెరికా దేశంలో ముందుకి ఎలా వెళ్ళాలో, ఎలాగ చొచ్చుకొని వెళ్ళాలని నాకు ప్రణాళికలు ఉన్నాయి కనుక భారతదేశంకు వచ్చే ఉద్దేశమే నాకు లేదండి. But it was only when God revealed to me, I want you to be here. దేవుడు నువ్వు భారతదేశంలో ఉండాలి అని ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మాత్రమే, that's when I had a decision to make. నేను ఇక్కడ ఉండాలో అమెరికా వెళ్ళిపోవాలో అన్న నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. How many of you have actually heard God's voice telling you to do something? ఎంతమంది ఇక్కడ మనలో దేవుడి స్వరము స్వయముగా ఈ పని చెయ్యు అని దేవుడు మాట్లాడి ఇక్కడికి చేయాలి లేకపోతే పని చేయాలని మాట్లాడారని చేతులు ఎత్తండి. And when we hear that, there is a choice that we get to make. చూడండి, దేవుడి స్వరం అంతా మాట్లాడగానే నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం మాత్రం మనకి ఇవ్వబడుతుంది. The choice sometimes is actually where the biggest challenges in life are. చూడండి, ఆ యొక్క సమస్య ఎలా, ఆ యొక్క మనం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుందంటే గొప్ప సవాలుగా ఉంటుంది. God tells us to do something and we say, but this looks better, God. అయితే దేవుడు, బాబు ఈ విషయం చేయి, అమ్మా ఈ విషయం చేయి అంటే, ప్రభువా అలా కాదండి, ఇది కాకుండా మీరు చెప్పింది కాకుండా వేరే చేస్తే బాగుండు అని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. God tells you, I want you to marry this person, and you say, but they have a better job, I want to marry this person. దేవుడు అంటారు, పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోమా అంటే, ప్రభువా ఆవిడకి మంచి ఉద్యోగం ఉంది, ఆయన ఇంకా బాగున్నాడు, ఆయన వైపే వెళ్తాను అంటాం. Sometimes it's hard, right? కొన్నిసార్లు కష్టతరమైనది కదండి దేవుడు చెప్పింది చేయడం. You know what we can't see is the future. భవిష్యత్ అనేది మనం చూడలేని పరిస్థితిలో ఉంటాం. So our decisions are based on what we can actually see. అయితే మన నిర్ణయాలు ఎప్పుడు కూడా కళ్ళుకి ఏమి కనిపిస్తాయో, భౌతికంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మన నిర్ణయం తీసుకుంటాం. And you might be asking, well, why does God know everything? అయితే మనం అంటాం, దేవునికి అన్ని విషయాలు తెలుసు కదండి, ఎందుకు అన్ని తెలియాలి? Because He's the Alpha and the Omega, the beginning and the end. ఆయన ఆల్ఫా ఒమేగా, ప్రారంభము అంతమై ఉన్నారు గనుక ఆయనకి అన్ని తెలియాలి. He was there before anything that we see was ever created. మన కళ్ళుకి కనిపించే ప్రతిదీ కూడా సిస్టము తీసుకువెళ్తుంది. Some of us, most of us don't actually know the future. తీసుకువెళ్తుంది. Some of us, most of us don't actually know the future God has for us. చాలా మంది ఇంకా చెప్తే మనలో God has for us. చాలా మంది ఇంకా చెప్తే మనలో చాలా ఎక్కువ మందికి దేవుడు మన పట్ల ఉన్న భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదండి. But I want you to know what no eye has seen, what no ear has heard, and what no mind can conceive are the good things God has in store for you today. అయితే దేవుడు మీ కోసము శ్రేష్టమైన విషయాలు కలిగి ఉన్నారండి. అవి కళ్ళకి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనసుకి అర్థము కాలేదు. And it says it's for those who love Him. ఇదంతా కూడాను ఆయన ప్రేమించిన వారికి మాత్రమే జరుగుతుంది. How many of you love God today? ఎంతమంది దేవుడిని ప్రేమించిన వారు ఉన్నారు? దయచేసి చేతులెత్తి చూపి. How many of you love God? ఎంతమంది యేసు ప్రభుని How ప్రేమించిన many of వారు you are ఉన్నారు? expecting things that no eye has seen? ఏమండి, కళ్ళకి కనపడిన అద్భుతమైన విషయాలు How many of చూడాలనుకుంటున్నారు? you are expecting what no ear has heard? ఇప్పటి వరకు మీకోసం దాచబడి ఉన్న శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నాయి. Amen. ఆమేన్. God can do amazing things. దేవుడు అద్భుత కార్యములు చేయగలిగిన వారండి. It's very difficult for somebody who is stuck in their mind to actually release that control to say, God, I surrender everything. ఏమండి, మనసులో మీరు బందీలైపోయి ఆ యొక్క బంధకం నుంచి రాకుండా దేవుడి దగ్గర పాదాల దగ్గర, ప్రభువా బంధకం నుంచి రావడానికి ఇష్టపడుతున్నాను, ఇదిగో బందీ అయిపోయిన అన్న పరిస్థితి ఒప్పుకోవడం చాలా మందికి కష్టం. So you might say, how do we pray for things that are still a mystery to me? అయితే మీరు అడగొచ్చు, అయ్యా మర్మముగా ఉన్న విషయాలు ప్రార్థన చేయడం ఎలా అండి అని అడగొచ్చు. Remember the